ఫైనల్‌గా అయితే సుందరీ, సుందరీ అంటూ మన బాల అయితే త్రిపురకున్న సమస్యనైతే తీరిపోయేలా చేస్తాడండి. సూపర్ బాల అనమాట. అంత ప్రేమ మన సుందరి అంటే బాలాకైతే. ఇంక అసలేం జరుగుద్దంటే ఫణీంద్ర అయితే డాక్టర్ గెటప్‌లో ఐసీయూలోకి ఎంటర్ అయిపోతాడనమాట. ఇంకా బాల ఫేస్‌కున్న ఆక్సిజన్ మాస్క్ తీసేయబోతూ ఉంటే సుందరి వచ్చేసి ఇంకా ఫణీంద్రని అడ్డుకుంటూ ఉంటదనమాట. మళ్ళీ ఆ ఫణీంద్ర బాలాని చంపాలని చూస్తూ ఉంటే త్రిపుర అయితే అక్కడున్న సిజర్ తీసుకొని ఫణీంద్ర చేతి పైన గట్టిగా గుచ్చుద్దనమాట. అంతే ఫణీంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా మన త్రిపుర అయితే తను ఒక మందుని తీసుకొచ్చేసి బాల నోట్లో వేయగానే బాల అయితే లేచేస్తాడనమాట. కళ్ళు తెరవగానే ఇంకా అక్కడ త్రిపుర ఉండడం చూసి సుందరి సుందరి నువ్వు వచ్చేసావా అనేసి అంటూ ఉంటాడనమాట. నేను వచ్చేసాను బాలాగారు, మీకేం కాదు, త్వరగా నయమైపోద్ది, ధైర్యంగా ఉండండి అనేసి త్రిపుర చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఐసీయూలో ఏదో సౌండ్ వస్తుందని చెప్పేసి బయటున్న బాల ఫ్యామిలీ మెంబర్స్ అందరు లోపలికి వచ్చేస్తారనమాట. ఇంకా మన త్రిపుర ఎవరికి కనపడకుండా అక్కడే కర్టన్ వెనకాల దాక్కుంటుందన్నమాట. ఇంకా మన బాల లేచిందే లేయడము, నాకు సుందరి కావాల్సిందే బామ్మ అనేసి గొడవ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా డాక్టర్ వచ్చేసి అసలు బాలాగారికి నయం అవడం ఒక మిరాకిల్, అసలు ఆ సుందరి ఎవరో తీసుకురండి, ఇంకా సుందర్ని మీరు తీసుకురాకపోతే మళ్ళీ బాల కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది అని డాక్టర్ హెచ్చరిస్తాడనమాట. ఇంకా వెంటనే బాల పేరెంట్స్ అయితే ఇంకా మన త్రిపురని పిలిపిస్తారనమాట. ఇంకా అమ్మ త్రిపుర, నువ్వు తప్పు చేసావని మేము నమ్ముతున్నాము, అసలు జరిగిందేదో జరిగిపోయింది, అసలు నువ్వు బాలాకి కేర్ టేకర్గా జాయిన్ అయ్యి నువ్వు వ్యక్తిగత జీవితం నువ్వు ఎలా చూసుకుంటావు అసలు అనేసి అడుగుతూ ఉంటారనమాట. తప్పైపోయిందండి అనేసి త్రిపుర అంటూ ఉంటుందన్నమాట. అయినా కానీ నీ అవసరం ఏంటో మాకు తెలిసింది, మీ అమ్మని విడిపించడానికి నీకు డబ్బు కావాలి కదా, నువ్వు ఆ డబ్బులు తీసుకో, అలాగే ఇంకా బాలాకి నయమయ్యేదాకా బాలాకి కేర్ టేకర్గా ఉండు, నీకు ఇక వ్యక్తిగత జీవితం ఉండకూడదు, నువ్వెవరిని పెళ్లి చేసుకోకూడదు, అలా అంటేనే ఆ డబ్బులు తీసుకో, అలాగే ఆ పేపర్ల మీద కూడా సంతకం చెయ్యి, నువ్వెవరిని పెళ్లి చేసుకొని ఇంకా బాలా దగ్గరే ఉంటాను బాలాకి నయమయ్యేదాకా అనేసి చదువుకొని ఆ పేపర్ల మీద సైన్ చెయ్యి అనేసి బాలా అమ్మ నాన్న చెప్పగానే త్రిపుర అయితే ఆ డబ్బు తీసుకొని సైన్ చేస్తానమాట. నాది ఒక కండిషన్, ఈ విషయం గాయత్రికి చెప్పొద్దు అని త్రిపుర అంటది. అదనమాట ప్రోమోలో త్రిపుర అయితే కాగితాల మీద సంతకం పెడుతూ చూపిస్తారు కదా, ఇందుకనమాట. ఇంకా మన త్రిపుర అయితే ఆ డబ్బుల్ని తీసుకొని లాయర్కి కట్టేస్తాను అనమాట. లాయర్ అయితే అక్కడైతే గల్ఫ్కి అయితే పంపిస్తాడు ఆ డబ్బుల్ని. ఇంకా వాళ్ళు కూడా ఇంకొన్ని రోజులైతే ఈవిడ సాధారణ జైలు జీవితం గడిపాక రిలీజ్ చేస్తాము త్రిపుర వాళ్ళమ్మనని చెప్తూ ఉంటారనమాట.